హాకిన్స్, బటర్ఫ్లై మార్కెట్లో ఎట్లయితే బ్రాండ్స్ ఉన్నాయో అలా మనది బ్లూజే అనేది వన్ ఆఫ్ ద బ్రాండ్ ఇది. సో ఇది బ్రాండ్ మనం యాక్చువల్గా 2014లో స్టార్ట్ చేసినాము. 1 సెకండ్, సారీ. సో బ్లూజే మార్కెటింగ్ ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్. యాక్చువల్గా నా పేరు వీరబాబు అండి, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బ్లూజే మార్కెటింగ్ ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్. సో బ్లూజే అనేది యాక్చువల్గా ఏంటంటే వన్ ఆఫ్ ద బ్రాండ్. సో ఈ బ్రాండ్ మనం బ్లూజే బ్రాండ్ మనం యాక్చువల్గా 2014లో స్టార్ట్ చేయడం జరిగింది. 2014లో స్టార్ట్ చేసి ట్రేడ్ మార్క్ అప్లై చేస్తే 2017లో మనకి రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్ రావడం జరిగింది. రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్ అంటే ఇలా లోగో పైన ఆర్ అని వస్తుంది. అంటే వన్స్ ఇది రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్ వచ్చింది అని అంటే మనకి కిచెన్ అప్లయన్సెస్, బ్లూజే బ్రాండ్ పేరు మీద కిచెన్ అప్లయన్సెస్ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే ఇండియాలో మనం తప్ప ఎవరు చేయడానికి లేదు. ఫుల్లీ పేటెంట్ రైట్స్ వచ్చినట్లు. సో బ్లూజే మార్కెటింగ్ ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్ 2014, ఇప్పుడు మీకు చెప్పినట్టు 2014లో మనం స్టార్ట్ చేయడం జరిగింది. 2017లో మనకి రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్ వచ్చింది. యాజ్ ఏ ఎండిగా ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో ఒక 25 years ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ డైరెక్ట్ మన మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో ఒక 12 to 13 years ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే టూ సైడ్స్ నుంచి, అంటే యాజ్ ఎ నెట్వర్కర్గా అన్ని స్టేజెస్లో అన్ని కార్నర్స్ నుంచి నెట్వర్క్ ఎలా ఆపరేట్ అవుతుంది, ఎలా ప్రొడక్ట్ డెలివరీ చేయాలి, ఎలా పేఅవుట్స్ వస్తుంది అనే దాని మీద పూర్తి అవగాహన ఉంది. అట్లనే అట్ ద సేమ్ టైం మ్యానుఫ్యాక్చరింగ్ లైన్లో కూడా ప్రోడక్ట్ని ఎలా మ్యానుఫ్యాక్చర్ చేయాలి, ఎలా ప్యాకింగ్ చేయాలి, ఎలా డెలివరీ చేయాలి అనే దాని మీద పూర్తి అవగాహనతోటి ఈ బ్లూజే మార్కెటింగ్ ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. కంపెనీ విజన్ అయితే ఇండియాలో ఉన్న ప్రతి కిచెన్లో, కార్నర్ టు కార్నర్, ఈచ్ అండ్ ఎవ్రీ కిచెన్లో అట్లీస్ట్ ఒక్క ప్రోడక్ట్ అయినా బ్లూజే ప్రోడక్ట్ ఉండాలనే కాన్సెప్ట్ తోటి మనం ఈ ప్లాన్ లాంచ్ చేయడం జరిగింది. సో ఏదైతే మనం అనుకున్నామో దానికంటే, అంటే మనం ఊహించిన దానికంటే కూడా బెటర్ రిజల్ట్ అనేది ఈరోజు రావడం జరిగింది మార్కెట్లో. అండ్ నెక్స్ట్ కంపెనీ లీగల్గా చూసుకున్నట్లయితే మనం, అంటే జనరల్గా ఎనీ కంపెనీ, సో ఏదైనా మనం బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఆల్ లీగల్ డాక్యుమెంట్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో నెట్వర్క్ మార్కెటింగ్లో ఏవైతే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి గవర్నమెంట్ గైడ్లైన్స్ ఇచ్చిందో, ఏవైతే డాక్యుమెంట్స్ అవసరమో అవన్నీ కూడా మనం తీసుకోవడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చి ఇన్కార్పొరేషన్. సో కంపెనీని ఫ్లోట్ చేయాలంటే ఖచ్చితంగా ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ అనేది అవసరం. సో ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ కంపెనీకి పాన్ కార్డ్. అండ్ నెక్స్ట్ ట్యాన్ రిజిస్ట్రేషన్. ట్యాన్ రిజిస్ట్రేషన్ అంటే మరి ఏదైతే కస్టమర్ నుంచి మనం టీడీఎస్ కట్ చేస్తున్నామో ఆ టీడీఎస్ పే చేయాలంటే ట్యాన్ నెంబర్ అనేది మ్యాండేటరీ. సో ట్యాన్ నెంబర్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా జిఎస్టీ రిజిస్ట్రేషన్. సో మనం ఏదైతే సేల్ చేస్తున్నామో సేల్స్ మీద మనం జిఎస్టీ కట్టాలంటే గవర్నమెంట్కి జిఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది కావాలి. అదేవిధంగా ట్రేడ్ మార్క్ 2014లో మనం అప్లై చేసినప్పుడు జనరల్గా ఏ కంపెనీకైనా టీఎం అనేది రావడం జరుగుతుంది. దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఇది. అదేవిధంగా రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్ రిజిస్టర్డ్ సర్టిఫికేషన్ ఇది. అదేవిధంగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ రిజిస్ట్రేషన్, ఎంఎస్ఎంఈ అంటుంది గవర్నమెంట్. సో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది. అంటే యాజ్ పర్ లీగల్ ఏవైతే డాక్యుమెంట్స్ అవసరమో కంపెనీకి అవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ బ్లూజే, సారీ, హౌ టు స్టార్ట్ బ్లూజే బిజినెస్. బ్లూజేలో బిజినెస్ చేయాలంటే మనం ఏం చేయాలి? బ్లూజే లో ఒక 3 ప్యాకేజెస్ ఉన్నాయి ప్రజెంట్ మన దగ్గర. 1499 అండ్ 9999 అండ్ 5999 3 ప్యాకేజెస్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ 3 ప్యాకేజెస్లో మీకు నచ్చిన ప్రోడక్ట్ మీరు పర్చేజ్ చేసుకుని కంపెనీలో బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో జనరల్గా ఈ బిజినెస్ మనం స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి మ్యాండేటరీ పాన్ కార్డ్. 1 పాన్ కార్డ్, 1 ID ఓన్లీ. సో పాన్ నెంబర్ని మనం ఎంట్రీ చేయగానే గవర్నమెంట్ సైట్లో మనది ఏదైతే డేటా ఉంటుందో, సో మన సైట్ని గవర్నమెంట్ సైట్కి ఇంటిగ్రేటెడ్ చేయడం జరిగింది. గవర్నమెంట్ సైట్లో ఏదైతే పాన్ అడ్రస్లో డేటా ఉంటుందో ఆ డేటాని అంతా కూడా ఇమీడియట్లీ తీసుకోవడం జరుగుతుంది. సో ఎక్కడ కూడా మనం పేరుని టైప్ చేయాల్సిన అవసరం లేదు. మీ పాన్ నెంబర్ ఎంట్రీ చేస్తే చాలు, ఆటోమేటికల్ మీ డేటా అంతా కూడా రిజిస్టర్డ్ అయిపోతుంది. సో రిజిస్ట్రేషన్ అనేది ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉంటుంది. మీరు ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసి కూడా ప్రోడక్ట్ పర్చేస్ చేసుకోవచ్చు. ప్రోడక్ట్ వన్స్ పర్చేస్ చేసిన తర్వాత ప్యాకేజ్ పర్చేస్ చేస్తే ఆటోమేటికల్లీ మీకు ఐడి అలర్ట్ అయిపోతుంది, మెంబర్షిప్ అలర్ట్ అవుతుంది. సో అదేవిధంగా ప్రోడక్ట్ అనేది మీరు ఏదైతే ప్యాకేజ్ బుక్ చేస్తారో ప్యాకేజ్ డోర్ డెలివరీ ఇవ్వడం జరుగుతుంది ఆల్ ఓవర్ ఇండియా.
ఇండియా లెవెల్లో ప్రతి కస్టమర్కి కూడా డోర్ డెలివరీ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. జనరల్గా నెట్వర్క్ మార్కెటింగ్లో ఏముంటుందంటే ఫ్రాంచైజీలు చేసి అంటే డిస్ట్రిక్ట్ వైజ్గా స్టేట్ వైజ్గా ఫ్రాంచైజీలు పెట్టి ఫ్రాంచైజీల నుంచి ప్రొడక్ట్ డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. మనకేంటంటే మన దగ్గర అంటే లీడర్కి ఎక్కువ రిస్క్ ఉండొద్దు, బిజినెస్ చేసే వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది కలగదు తోటి ఫ్రీ డోర్ డెలివరీ సిస్టమ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఇండియాలో ఆల్రెడీ మనం మహారాష్ట్రకి ప్రొడక్ట్ పంపిస్తున్నాం, కర్ణాటక వెళ్తుంది, కేరళ వెళ్తుంది అండ్ ఒరిస్సా పోతుంది. సో ఆల్మోస్ట్ ఒక 4 to 5 స్టేట్స్ మనం ఆల్రెడీ డిస్పాచ్ చేయడం జరిగింది ప్రొడక్ట్స్ అన్ని కూడా. సో ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్కి ఒక 3 to 4 days మ్యాక్సిమం, అదర్ స్టేషన్ అయితే మ్యాక్సిమం 1 week అనుకోండి, 1 week లోపల డోర్ డెలివరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మన దగ్గర ప్యాకేజెస్ తీసుకున్నట్లయితే బ్లూ జేప్ ఫస్ట్ ప్యాకేజ్ ఫస్ట్ ప్యాకేజీలో మనకి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇండక్షన్ కుక్ టాప్ అంటే బేసిక్ ఇండక్షన్ కుక్ టాప్ కాదు, ఇది ఇన్ఫ్రారెడ్ అంటే లోపల నుంచి ఫ్లేమ్ వస్తుంది దీంట్లో. సో అంటే ఇది జస్ట్ లైక్ మీకు గ్యాస్ స్టవ్ లాగా పనిచేస్తుంది. దీని మీద మీరు అల్యూమినియం పాత్ర పెట్టొచ్చు, మట్టి పాత్ర పెట్టొచ్చు, బ్రాస్, కాపర్, ఎనీ ఐటమ్ ఏదైనా పెట్టి మీరు కుకింగ్ చేసుకోవచ్చు. సో ఇన్ఫ్రారెడ్ లోపల నుంచి ఫ్లేమ్ తోటి కుకింగ్ అవుతుంది కాబట్టి మీకు అంటే మ్యాగ్నెటిక్ బేస్ తోటి పని లేదు. ఎనీ పాత్ర, ఏ పాత్ర అయినా కూడా దాని మీద పెట్టి కుకింగ్ చేసుకోవచ్చు. జనరల్గా ఇండక్షన్ కుక్ టాప్ అంటే కేవలం ఇండక్షన్ బటన్ ఉన్న బౌల్స్ మాత్రమే యూటిలైజ్ చేయాల్సి ఉంటుంది. బట్ మనకి ఆ ప్రాబ్లం లేదు మన మన ఐటెంలో. ఇది ఎనీ పాత్ర, ఏ పాత్ర పెట్టైనా కుకింగ్ చేసుకోవచ్చు. అదే 2.8 liters ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ కూడా స్టెయిన్లెస్ స్టీల్ బౌల్ తోటి ఇవ్వడం జరిగింది. జనరల్గా ఇప్పటివరకు అల్యూమినియం బౌల్స్ వచ్చినాయి. ఇప్పుడు ప్రజెంట్లో ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ కూడా స్టెయిన్లెస్ స్టీల్ బౌల్స్ ఇంట్రొడ్యూస్ చేసినాయి. అదేవిధంగా మనం కూడా స్టెయిన్లెస్ స్టీల్ బౌల్ ఇంట్రొడ్యూస్ చేసినాం. అదేవిధంగా మన ట్రైప్లే, మనది ఏదైతే బ్రాండ్ ఉందో, మనది ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్ ఉందో ఆ ప్రొడక్ట్ అని ట్రైప్లే 14 cm ట్రైప్లే టోప్ కూడా ఇవ్వడం జరిగింది దీనికి అటాచ్. సో ఇది ఫస్ట్ ప్యాకేజ్. అండ్ సెకండ్ ప్యాకేజ్ వచ్చి మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యే కుకింగ్ ట్రైప్లే ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడాను. సో ప్రోడక్ట్స్ క్వాలిటీ విషయంలో తీసుకున్నట్లయితే ద బెస్ట్ క్వాలిటీ, ఇండియాలో ఏదైతే ద బెస్ట్ క్వాలిటీ బ్రాండ్ ఉందో సేమ్ క్వాలిటీ ఉంటుంది. 100% మీరు టాప్ క్లాస్ బ్రాండ్తో కంపేర్ చేసి చూసుకోవచ్చు. ఆ బ్రాండ్, ఆ ఐటమ్ పక్కన పెడితే సేమ్ యాజ్ ఇట్ ఈస్ క్వాలిటీ ఉంటుంది. ప్రైస్ విషయంలో చూసుకున్నట్టయితే మార్కెట్లో వాళ్ళు అమ్మే ప్రైస్ కంటే, వాళ్ళు ఆన్లైన్లో అమ్మే ప్రైస్ కంటే కూడా మన దగ్గర తక్కువ ప్రైస్ ఉంటుంది. కారణం ఏంటంటే మనం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ప్రొడక్ట్ని సప్లై చేస్తున్నాం కాబట్టి తక్కువ ప్రైస్లో ఇవ్వగలుగుతున్నాం. సో దీంట్లో మనకి రెగ్యులర్ కడాయి ఉంటుంది, అండ్ సాస్ ప్యాన్ ఉంటుంది, అండ్ టోప్ ఉంటుంది, అదేవిధంగా ఫ్రై ప్యాన్ ఉంటుంది. అంటే ఒక కిచెన్లోకి ఏవైతే రెగ్యులర్గా యూసేజ్ ప్రొడక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం ఇవ్వడం జరిగింది. అంటే మార్నింగ్ కిచెన్లోకి వెళ్ళారు అంటే లేడీస్కి 100% ఈ 4 items కూడా ఉపయోగపడే విధంగా ప్లాన్ చేసి ప్యాకేజ్ రూపంలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ప్రెషర్ కుక్కర్స్, సో ఇవి యుటెన్సిల్స్ జనరల్గా అంటే కర్రీస్ ఇవి అన్నీ చేసుకోవడానికి. నెక్స్ట్ వన్ వచ్చి ప్రెషర్ కుక్కర్స్. ప్రెషర్ కుక్కర్లో మీరు ఎనీ ఐటెం, జనరల్గా అల్యూమినియంలో ఇప్పటి వరకు అయితే అల్యూమినియం ప్రెషర్ కుక్కర్ని ఏ విధంగా అయితే వాడుకున్నారో సో దీన్ని కూడా అదే విధంగా వాడుకోవచ్చు. ఇది కూడా ట్రైప్లే ప్రొడక్ట్ ప్రెషర్ కుక్కర్. అండ్ నెక్స్ట్ అదేవిధంగా ప్యాకేజ్ నెంబర్ 4, దీంట్లో 5 items ఇవ్వడం జరిగింది మనం విత్ లిడ్స్. సో టోటల్గా 10 pieces సెట్ అంటాం. దీంట్లో కూడా అన్ని రెగ్యులర్గా యూసేజ్ అంటే ఒక చిన్న ఫ్యామిలీకి సరిపడే చిన్న ఐటమ్స్ అన్ని కూడాను. బేసిక్ స్టార్టింగ్ ప్రోడక్ట్ తీసుకున్నట్టయితే కొన్ని పెద్ద ఐటమ్స్ అంటే ఇంకా 4 గెస్ట్లు మన ఇంటికి వచ్చినా కూడా సరిపోయే విధంగా ఆ ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. ఇది రెగ్యులర్ కిచెన్లోకి మీకు ఉపయోగపడే విధంగా ఇవ్వడం జరిగింది ప్రొడక్ట్స్. సో అదేవిధంగా ఇందులో అంటే యుటెన్సిల్ ప్లస్ ప్రెషర్ కుక్కర్ కాంబినేషన్లో ఇవ్వడం జరిగింది. సో ఈ ఉన్న ప్యాకేజెస్, అదేవిధంగా మిక్సీ అండ్ ప్రెషర్ కుక్కర్ ఇవ్వడం జరిగింది. ఇది కమింగ్ సూన్, ఇంకా ప్రజెంట్ మనకి స్టాక్ అవైలబిలిటీ లేదు. సో విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో ఇది కూడా స్టాక్ అవైలబిలిటీకి వస్తుంది. అదేవిధంగా ఏదైతే మనం చెప్పిన 9,999, సో ఈ 3 items ఇవ్వడం జరుగుతుంది. 24 cm కడాయి ఉంటుంది దీంట్లో, అండ్ 24 cm ఫ్రై ప్యాన్ ఉంటుంది, అండ్ 16 cm సాస్ ప్యాన్ ఉంటుంది. అదేవిధంగా ఈ 9,999లో ఈ 3 items ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇందులో ఫ్రై ప్యాన్కి రీప్లేస్మెంట్ టోప్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మీ చాయిస్ ప్రకారం మీకు ఏది కావాలంటే అది. సో ఈ ఐటెం కావాలా లేక ఈ ఐటెం కావాలా, సో మీకు నచ్చిన ప్యాకేజీని పర్చేజ్ చేసుకుని బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో 5,999లో ఈ 2 items ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 5,999లో ఈ సాస్ ప్యాన్ అండ్ కడాయి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇన్ఫ్రారెడ్ సపరేట్గా ఒక ప్యాకేజ్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. మనం ఏదైతే ఇన్ఫ్రారెడ్ ఇంతకుముందు చెప్పినామో అది సపరేట్గా ఒక ప్యాకేజ్ ఉంది 5,999.
సో ఓన్లీ సింగిల్ ప్రోడక్ట్ పర్చేజ్ చేసుకోవడం మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా రీసెంట్లీ మనం ఒక ప్యాకేజ్ ఇంట్రొడ్యూస్ చేసినాం, ఆల్కలైజ్ ఆల్కలైజర్, ఆల్కలైన్ వాటర్ చెక్. సో జనరల్గా ఇది ఏదైతే మనం మార్కెట్లో చూస్తున్నామో ఆల్కలైన్ వాటర్ తాగితే అంటే డిసీజ్ నుంచి అవాయిడ్ కావచ్చు. ఏదైతే సీజనల్ వచ్చే డిసీజెస్ ఉంటాయో వాటిలన్నిటిని కూడా అంటే ఇమ్యూనిటీని బిల్డ్ చేయడానికి, ప్లస్ బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నిటిని కూడా ప్యూరిఫై చేయడానికి, అదేవిధంగా ఏంటంటే డిసీజెస్ ఏవి కూడా జనరేట్ కాకుండా బాడీలో కంట్రోల్ చేయడానికి ఆల్కలైన్ వాటర్ అనేది ఉపయోగపడుతుంది. సో ఈ ఆల్కలైన్ వాటర్ గురించి చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంది, అది సపరేట్గా మళ్ళీ మనం ఒక రోజు ఆల్కలైన్ వాటర్ గురించి డెమోస్ అవి కూడా అన్ని ప్లాన్ చేద్దాము. సో ఆల్మోస్ట్ ఆల్ కస్టమర్స్కి అందరికి ఐడియా ఉంది. మీరు యూట్యూబ్లో ఎక్కడ చూసినా కూడా ఆల్కలైన్ వాటర్ అంటే ఏంటి, అది ఎంత పిహెచ్ లెవెల్ ఉండాలి, ఎంత పిహెచ్ లెవెల్ బాడీకి పనిచేస్తుంది అనేది అన్ని కూడా డీటెయిల్స్ అవైలబిలిటీ ఉంటాయి. అదేవిధంగా మనం కూడా ఒక రోజు సపరేట్ డెమో చేద్దాం దాని మీద. సో రీసెంట్లీ ఈ ఆల్కలైజర్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇది 5399లో మనం ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో 5399లో ఈ ఆల్కలైజర్ వాటర్ మీరు పర్చేస్ చేసుకుని ఆల్కలైన్ వాటర్ హ్యాపీగా ఆల్కలైన్ వాటర్ తాగుతూ కూడా మీరు బిజినెస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ట్రైప్లే. అసలు బేసిక్గా ట్రైప్లే మనం ఏదైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నామని అన్నామో అసలు ట్రైప్లే అంటే ఏంటి? ట్రైప్లే అనేది ఏంటంటే 3 లేయర్స్ స్టెయిన్లెస్ స్టీల్ యూటెన్సిల్స్. ఫస్ట్ లేయర్ వచ్చి 304 ఫుడ్ గ్రేడ్ ఉంటుంది స్టెయిన్లెస్ స్టీల్, అండ్ సెకండ్ లేయర్ అల్యూమినియం లేయర్ ఉంటుంది. థర్డ్ లేయర్ వచ్చి మ్యాగ్నెటిక్ స్టీల్ 430 మ్యాగ్నెటిక్ స్టీల్ ఉంటుంది. సో థర్డ్ లేయర్ మ్యాగ్నెటిక్ స్టీల్ ఎందుకు ఉంటుంది అంటే ఇండక్షన్ కుక్ టాప్. సో ఇండక్షన్ కుక్ టాప్ మీద మనం పెట్టి కుకింగ్ చేయడానికి కూడా పనిచేసే విధంగా సో బాటమ్ లేయర్ని 430 పెట్టి తయారు చేయడం జరిగింది. సో అదేవిధంగా లోపల ఫుడ్ గ్రేడ్ అంటే 304 అనేది యూనివర్సల్ గ్రేడ్, ప్రపంచం మొత్తం కుకింగ్ వెసల్స్కి వాడే గ్రేడ్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ 304. సో ఇన్నర్ లేయర్ 304 ఉంటుంది. మిడిల్ లేయర్ అల్యూమినియం ఎందుకు ఉంటుంది అంటే యూటెన్సిల్ని ఏదైతే మన కడాయి, ఫ్రై పాన్, సాస్ పాన్ ఉందో అది యూటెన్సిల్ని ఫాస్ట్గా హీట్ చేయడం కొరకు అని చెప్పేసి మిడిల్ లేయర్ అల్యూమినియం పెట్టడం జరిగింది. అంటే జనరల్గా మనం అల్యూమినియంలో తినొద్దు, స్టెయిన్లెస్ స్టీల్లోనే కుకింగ్ చేయాలి కాబట్టి సో అల్యూమినియం ఎక్కడ కూడా మీకు ఫుడ్కి టచ్ అవ్వదు, అది మిడిల్ లేయర్లో ఉంటుంది అల్యూమినియం. కేవలం బౌల్ని హీట్ చేయడానికే పనిచేస్తుంది. జనరల్గా అల్యూమినియం అనేది ఏంటంటే ఫాస్ట్ హీట్ కండక్టర్ అండ్ ఫాస్ట్ పవర్ కండక్టర్. సో దానివల్ల అల్యూమినియం అంటే జనరల్గా ఇండియాలో అల్యూమినియం సక్సెస్ కావడానికి కూడా కారణం అదే. అంటే స్పీడ్గా హీట్ ఎక్కుతుంది, లైట్ వెయిట్ ఉంటుంది, అండ్ ఈజీ టు కుక్ అండ్ రీసేల్ వాల్యూ ఉంటుంది. అందువల్ల అల్యూమినియం అనేది ఇండియాలో సక్సెస్ కావడం జరిగింది. అయితే జనరల్గా అల్యూమినియంలో బేసిక్ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఇప్పుడు అంటే ఇప్పటి కాదు అనాదిగా ఎంతోమంది డాక్టర్స్, సైంటిస్టులు, ప్రొఫెసర్స్ ఎంతోమంది చెప్పినా కూడా అంటే అంత అవేర్నెస్ క్రియేట్ అవ్వలేదు. సో ఎప్పుడైతే కరోనా వచ్చిన తర్వాత జనరల్గా చెప్పాలంటే అందరికి హెల్త్ కాన్షియస్ పెరిగింది. అండ్ ఇలాంటి ఏదైతే హెల్త్కి సంబంధించిన హెల్త్ రిలేటెడ్ ఏదైతే ఐటమ్స్ ఉన్నాయో ఫుడ్స్ ఉన్నాయో వీటన్నిటి మీద ఒక అవగాహన వచ్చింది. సో దాంట్లో నుంచి వచ్చింది అల్యూమినియం మనం వాడకూడదు అనే ఒక అవగాహన. సో ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా అందరికీ ప్రతి మనిషికి తెలుసు అల్యూమినియం మనం వాడకూడదు, అల్యూమినియం వాడితే క్యాన్సర్స్ వస్తున్నాయి, అల్జూమర్స్ వస్తున్నాయి అని రకరకాల డిసీజెస్ కారణం అవుతుంది. సో ఇప్పుడు అల్యూమినియం చేంజ్ చేసి వేరే యూటెన్సిల్కి మారాలి అని అంటే ట్రైప్లే తప్ప మార్కెట్లో మనకున్న ఆప్షన్ లేదు, వేరే ఆప్షన్ లేదు. జనరల్గా మన ఇంట్లో రెగ్యులర్గా ఉండే స్టెయిన్లెస్ స్టీల్ కుకింగ్ వెసల్లో మనం కుకింగ్ చేయలేము. కారణం ఏంటంటే అది సింగిల్ లేయర్ ఉంటుంది, తొందరగా మాడిపోతుంది. సో మాడిపోవడం వల్ల ప్రాబ్లం ఏమొస్తుందంటే హీట్ ఎక్కి దాంట్లో ఉన్న కెమికల్స్ ఫుడ్లోకి రిలీజ్ అవుతుంది. సో జనరల్గా స్టీల్లో క్రోమియం కార్బెట్ ఉంటుంది, ఆ క్రోమియం కార్బెట్ ఫుడ్లోకి రిలీజ్ అయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల సింగిల్ లేయర్ యుటెన్సిల్ స్టెయిన్లెస్ స్టీల్లో కుకింగ్ చేయలేము, చేయొద్దు కూడా. దట్ ఈస్ వెరీ డేంజర్, అంటే అల్యూమినియం కంటే మోర్ డేంజరస్ కాబట్టి దానిలో వండలేము. సో నెక్స్ట్ ఆప్షన్ ఏముందని ఆలోచిస్తే ట్రైప్లే. సో ఇప్పుడున్న మార్కెట్లో ప్రజెంట్ ట్రెండీ ప్రోడక్ట్ ట్రైప్లే అనేది. సో అదే ట్రైప్లేని మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాము. సో మనం చేస్తున్న ప్రోడక్ట్ని డైరెక్ట్ జనరల్ ట్రెడిషనల్ మార్కెట్లో కాకుండా నెట్వర్క్ త్రూ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో ట్రైప్లేకి సంబంధించిన బెనిఫిట్స్ ఇవన్నీ కూడాను, ట్రైప్లే అంటే ఎలా ఉపయోగించాలి, దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనే దాని మీద ఇవన్నీ కూడా మీరు పీపీటీలో చూడొచ్చు. అండ్ బిజినెస్ తీసుకున్నట్లయితే సో మన దగ్గర ఇప్పుడు 5 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది. డైలీ ఇన్కమ్ ఉంది అండ్ మంత్లీ ఇన్కమ్ ఉంది. డైలీ ఇన్కమ్లో ఫస్ట్ వన్ వచ్చి రిటైల్ బోనస్ ఉంది. రిటైల్ బోనస్ అంటే మీరు వన్స్ ఒక్కసారి ఎంఆర్పి రేట్లో ప్యాకేజ్ పర్చేజ్ చేసిన తర్వాత లైఫ్ టైం మీరు డిస్కౌంట్ రేట్లో ఐటమ్ని పర్చేజ్ చేసుకోవచ్చు. 20% డిస్కౌంట్ రావడం జరుగుతుంది. సారీ, ఎనీ ఐటమ్.
సో దట్ ఈస్ రిటైల్ బోనస్. అండ్ నెక్స్ట్ వన్ టీమ్ సేల్స్ బోనస్. సో టీమ్ సేల్స్ బోనస్లో మన దగ్గర 3 ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ 3 ప్యాకేజెస్ని మనం బీవీస్ కింద కన్వర్ట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ 7,500 అంటే 15,000 మీరు ఏదైతే ప్యాకేజ్ పర్చేస్ చేస్తారో దానికి 7,500 బీవీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీరు 10,000 ప్యాకేజ్లో ఐటమ్ పర్చేజ్ చేస్తే 5,000 బీవీ వస్తుంది. 6,599లో మీరు ప్యాకేజ్ పర్చేజ్ చేస్తే 2,500 బీవీ వస్తుంది. అంటే కమిషన్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ఒక ప్లానింగ్ అవసరం కాబట్టి దాని ప్రకారంగా మనం బీవీస్ కింద కన్వర్ట్ చేయడం జరిగింది. సో ఈ బీవీస్ని మనం తీసుకున్నట్లయితే అంటే ఫస్ట్ ఎప్పుడైతే మనం ప్రోడక్ట్ పర్చేజ్ చేస్తామో చేసిన తర్వాత ఒక 2 సేల్స్ మన ద్వారా వచ్చినాయి అని అంటే 1,500 రూపీస్ పేర్ ఇన్కమ్ వస్తుంది. తర్వాత థర్డ్ పర్సన్ మీరు థర్డ్ సేల్ తీసుకున్నట్లయితే 1,650 వస్తుంది. అండ్ ఫోర్త్ సేల్ తీసుకుంటే 1,800 వస్తుంది. అండ్ నెక్స్ట్ 1,950 వస్తుంది. అండ్ 2,100. అండ్ తర్వాత నెక్స్ట్ ఎంతమందిని మీరు డైరెక్ట్గా ఇంట్రొడ్యూస్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ సేల్ మీద మీకు 2,100 వస్తుంది. ఎగ్జాంపుల్ కింద మీకు తర్వాత నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను. అండ్ అదేవిధంగా మీరు 10,000 ప్యాకేజ్ పర్చేజ్ చేస్తే 5,000 బీవీ వస్తుంది. దీనికి 1,000 రూపీస్ వస్తుంది ఫస్ట్ లెగ్లో. అండ్ సెకండ్ లెగ్ వచ్చి 1,100, 1,200, 1,300, 1,400 ఇవ్వడం. అదేవిధంగా 6,000 ప్యాకేజ్లో మీరు పర్చేజ్ చేసుకున్నట్లయితే 2,500 బీవీ వస్తుంది. ఇక్కడ 500 రూపీస్ పేర్ ఇన్కమ్ అండ్ 550 అండ్ 600, 650, 700 ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా దీనికి సీలింగ్ ఇవ్వడం జరుగుతుంది. పర్ డే 40 పేర్స్ సీలింగ్ వస్తుంది మనకి. అంటే 60,000 రూపీస్ సీలింగ్ వస్తుంది. ఇది మనం 15,000 ప్యాకేజ్ పర్చేజ్ చేస్తే. అండ్ సెకండ్ లెగ్లో మీకు 66,000 సీలింగ్, థర్డ్ లెగ్లో 72,000 అండ్ 78,000 అండ్ 84,000. 84,000 నెక్స్ట్ లెగ్ ఆన్వర్డ్స్ అన్లిమిటెడ్ 84,000. సో అదేవిధంగా ఇది 10,000 ప్యాకేజ్లో అండ్ ఇది 6,000 ప్యాకేజ్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు దాకా మనం చూసిన పర్సంటేజెస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం ఇంట్రొడ్యూస్ అయిన తర్వాత మనం ఒక 2 సేల్స్ మన ద్వారా వచ్చినాయి అనుకోండి. 2 సేల్స్ వస్తే మనకి ఇక్కడ 1,500 రూపీస్ పేర్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. సారీ. సో ఫస్ట్ మ్యాచింగ్లో మీకు 1,500 పేర్ ఇన్కమ్ వస్తుంది. సెకండ్ 1,650 వస్తుంది. అయితే దీని జనరల్గా మన దగ్గర అంటే జనరల్గా బైనరీ ఇన్కమ్స్ తీసుకున్నట్లయితే 2 లెగ్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. 2 లెగ్స్ కిందే బిజినెస్ని చేయడం జరుగుతుంది కామన్గా. అంటే జనరల్ బైనరీలో ఏముంటుంది, 1 పవర్ లెగ్ 1 ఇన్కమ్ లెగ్ ఉంటుంది. అదే మన దగ్గర తీసుకున్నట్లయితే 1 పవర్ లెగ్ మల్టిపుల్ ఇన్కమ్ లెగ్స్ ఉంటాయి. మల్టిపుల్ ఇన్కమ్ లెగ్స్ అంటే ఒక్క పవర్ లెగ్ని బేస్ చేసుకునే ఇవన్నీ కూడా మనం ఇన్కమ్ జనరేట్ చేయడం జరుగుతుంది. అంటే ఫస్ట్ పవర్ లెగ్లో ఒక సేల్ వచ్చింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇక్కడ ఒక సేల్ వచ్చింది, 1,500 రూపీస్ మ్యాచ్ అయింది. అదే రోజు మీకు ఇక్కడ ఒక సేల్ వచ్చింది అనుకుందాం. సో సేమ్ పవర్ దీనికి కూడా మ్యాచ్ అవుతుంది, 1,650 రావడం జరుగుతుంది. అదే రోజు ఇక్కడ ఒక సేల్ వచ్చింది అనుకోండి, సేమ్ పవర్ దీనికి కూడా మ్యాచ్ అవుతుంది, 1,800 వస్తుంది. అదే రోజు ఇక్కడ ఒక సేల్ వచ్చింది అనుకోండి, సేమ్ పవర్ దీనికి కూడా మ్యాచ్ అవుతుంది, 1,950. అదే రోజు ఇక్కడ ఒక సేల్ వచ్చింది అనుకోండి, సేమ్ పవర్ దీనికి కూడా మ్యాచ్ అవుతుంది, 2,100 వస్తుంది. సో ఇక్కడ నుంచి అన్లిమిటెడ్ 2,100 మీరు ఎన్ని లెగ్స్ అయినా డైరెక్ట్గా ఇంట్రొడ్యూస్ చేసుకునే అవకాశం ఉంది. ఎన్ని లెగ్స్ అయినా ఇంట్రొడ్యూస్ చేసుకుని ఇక్కడ నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ లెగ్ మీద 2,100 ఇన్కమ్ అనేది మీరు ఎర్నింగ్ చేయొచ్చు. సో సీలింగ్ తీసుకున్నట్టయితే మన దగ్గర 40 పేర్స్ సీలింగ్ ఇవ్వడం జరుగుతుంది. 40 పేర్స్ అంటే 60,000 రూపీస్ పర్ డే ఫస్ట్ లెగ్లో. సో సెకండ్ లెగ్లో మీకు 66,000 సీలింగ్ వస్తుంది. థర్డ్ లెగ్లో 72,000 వస్తుంది అండ్ 78,000, 84,000. అంటే ఓవరాల్గా 1 డేలో మీరు 3,60,000 తీసుకునే అవకాశం ఉంది. సో బేసిక్గా మీరు తీసుకున్నట్లయితే 1,500 to 50 lakhs పర్ డే ఇన్కమ్ ఎర్నింగ్ చేసే ఆపర్చునిటీ ఉంది మన దగ్గర. జనరల్గా మన మార్కెట్లో చూసుకున్నట్లయితే అంటే ఒక్క రోజులో ఒక్క ఐడి మీద 50 లక్షల రూపాయలు ఇన్కమ్ ఎర్నింగ్ చేసే సోర్స్ ఇప్పటి వరకు మనకి ఇండియాలో ఏ బిజినెస్ ప్లాన్లోనూ లేదు. ఫస్ట్ టైం మనం ఇంట్రొడ్యూస్ చేసిన డెప్త్. సో అన్లిమిటెడ్ విత్ అన్లిమిటెడ్ డెప్త్ వైజ్గా మీరు పర్ డే అన్లిమిటెడ్ ఇన్కమ్ని మీరు ఎర్నింగ్ చేసే ఆపర్చునిటీ ఉంది.
సో అదేవిధంగా మీరు 5399లో ఉన్నట్లయితే 5399లో ఉన్నట్లయితే సేమ్ ఫస్ట్ లెగ్లో మీకు 1000 రూపీస్ పేర్ ఇన్కమ్ వస్తుంది. 40 పేర్స్ సీలింగ్ అంటే 40,000 రూపీస్ వస్తుంది. అండ్ సెకండ్ లెగ్లో 1100 రూపీస్ వస్తుంది. ఇక్కడ 1200 రూపీస్ వస్తుంది. అండ్ 1300 రూపీస్, సారీ, అండ్ 1400 రూపీస్. సో ఇక్కడ నుంచి అన్లిమిటెడ్ 1400 రూపీస్ మీరు ఎంతమంది ఇంట్రొడ్యూస్ చేసుకుంటే అన్ని 14, ఈచ్ అండ్ ఎవ్రీ లెగ్ మీద 1400 రూపీస్ ఇన్కమ్ తీసుకోవచ్చు. సో ఇది అన్లిమిటెడ్ విత్ అండ్ అన్లిమిటెడ్ డెప్త్. పర్ డే యావరేజ్ 2,40,000 ఇన్కమ్ మనం మెయింటైన్ చేసే ఆపర్చునిటీ ఉంది. సో అదేవిధంగా మనం 5399లో ఉన్నట్లయితే 500 రూపీస్, 550 రూపీస్ రావడం జరుగుతుంది. పర్ డే యావరేజ్ 1,20,000 రూపీస్ ఇన్కమ్ ఎర్నింగ్ చేయొచ్చు. బట్ దీనికి కూడా నో లిమిటేషన్స్, అన్లిమిటెడ్ ఇన్కమ్ మీరు ఎర్నింగ్ చేసే ఆపర్చునిటీ ఉంది. సో నెక్స్ట్ వన్ వచ్చి టీమ్ మెంటర్ బోనస్. టీమ్ మెంటర్ బోనస్ అనేది మీకు అద్భుతమైన ఇన్కమ్ సోర్స్. యాజ్ ఎ లీడర్గా కష్టపడే లీడర్కి ద బెస్ట్ ఇన్కమ్ సోర్స్ టీమ్ మెంటర్ బోనస్. టీమ్ మెంటర్ బోనస్ ఏంటంటే మీరు ఎంతమందిని అయితే డైరెక్ట్గా ఇంట్రొడ్యూస్ చేస్తారో వీళ్ళు ఎర్న్ చేసే ప్రతి రూపాయి మీద మీకు, సో వీళ్ళు ఎర్నింగ్ చేసే ప్రతి రూపాయి మీద మీ డైరెక్ట్గా ఉన్న డైరెక్ట్ రిఫరెన్స్, మీరు ఎవరినైతే డైరెక్ట్గా ఇంట్రొడ్యూస్ చేశారో వీళ్ళందరి మీద కూడా మీకు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మీద 20% రూపీస్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. 20% అంటే సపోజ్ ఈ పర్సన్ అంటే జనరల్గా బైనరీలో అయితే ఏమవుతుంది అని అంటే ఈ ఈ టూ మ్యాచ్ అవుతుంది కదా, మనకి జనరల్గా బైనరీ ఇన్కమ్ రిలీజ్ అవుతుంది. బట్ మెంటర్ బోనస్కి వచ్చేటప్పటికి ఇది సపరేట్ ఇన్కమ్ వస్తుంది, దీని మీద సపరేట్ ఇన్కమ్ వస్తుంది. వీళ్ళిద్దరూ ఎర్నింగ్ చేసే ప్రతి రూపాయి మీద కూడా మీకు 20% వస్తుంది. జనరల్గా మ్యాచింగ్ విషయం తీసుకున్నట్టయితే వీళ్ళిద్దరూ చేసిన దాని మీద వన్ పేర్ కింద క్యాలిక్యులేషన్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ సపరేట్ పేర్ ఇన్కమ్, నెక్స్ట్ వన్ సపరేట్ పేర్ ఇన్కమ్ వస్తుంది. బట్ మెంటర్ బోనస్ వచ్చేటప్పటికి ఈ పర్సన్ కూడా క్యాలిక్యులేషన్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ పవర్ లెగ్ అండ్ ఇన్కమ్ లెగ్ ఆల్సో వీళ్ళు ఎర్న్ చేసే ప్రతి రూపాయి మీద మీకు 20% వస్తుంది. అదేవిధంగా వీళ్ళ డౌన్ లైన్లో వీళ్ళు ఎవరైతే ఇంట్రొడ్యూస్ చేస్తారో వీళ్ళు ఇంట్రొడ్యూస్ చేసిన దాని మీద కూడా మీకు 10% రావడం జరుగుతుంది. 10%. అండ్ నెక్స్ట్ వీల్ డౌన్ లైన్లో ఏదైతే బిజినెస్ వస్తుందో వీళ్ళ మీద మీకు 5% ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. సో దీనికి నో క్యాపింగ్, నో సీలింగ్, అన్లిమిటెడ్ ఇన్కమ్ని మీరు ఎర్న్ చేసే అవకాశం ఉంది. సో నో లిమిటేషన్స్. జనరల్గా సీలింగ్ అయితే ఒక ఒక ఐడికి అంటే ఒక పర్సన్ మీద నుంచి మీరు ఒక సీలింగ్ తీసుకోగలుగుతారు, ఒక సీలింగ్ మాత్రమే తీసుకోగలుగుతారు. సెకండ్ పర్సన్ మీద సెకండ్ సీలింగ్ అండ్ థర్డ్ పర్సన్ మీద థర్డ్ సీలింగ్ తీసుకోగలుగుతారు. బట్ ఇక్కడ వచ్చి నో సీలింగ్, నో లిమిటేషన్. బైనరీ ఇన్కమ్కి మాత్రమే సీలింగ్ ఉంటుంది, బట్ దీనికి వితౌట్ సీలింగ్. సో నెక్స్ట్ అదేవిధంగా సో 9,999లో మీరు ఇంట్రొడ్యూస్ అయినట్టయితే ఫస్ట్ లెవెల్లో 10% వస్తుంది. అండ్ సెకండ్ లెవెల్లో వచ్చేటప్పటికి ఫస్ట్ లెవెల్లో 10% వస్తుంది, సెకండ్ లెవెల్లో 5%, అండ్ థర్డ్ లెవెల్లో 5% వస్తుంది. అండ్ అదేవిధంగా మీరు 5,999లో ఇంట్రొడ్యూస్ అయినట్లయితే ఫస్ట్ లెవెల్లో మనకి 10% వస్తుంది, సెకండ్ లెవెల్లో 5% వస్తుంది. సరే, అర్థమవుతుందా? కన్ఫ్యూజన్ ఏమన్నా ఉందా ఎనీబడి? ఆల్మోస్ట్ అందరు లీడర్సే ఉన్నట్టున్నారు కదా. సరే, ఎవరికైనా మైక్ మైక్ ఆన్ చేయండి. బషీర్ సార్, వినిపిస్తుందా క్లియర్? ఓకే, రైట్. ఓకే, ఓకే. అదే వినిపిస్తుందా లేదా కన్ఫ్యూజన్ ఉంటుంది, మళ్ళీ డౌట్. సో నెక్స్ట్ ర్యాంక్స్ అండ్ రికగ్నైజేషన్స్ ఉన్నాయి.
సో ర్యాంక్స్ మన దగ్గర సిల్వర్ డిస్ట్రిబ్యూటర్ అంటే జనరల్గా ఫస్ట్ మనం ఎప్పుడైతే ఎంట్రీ తీసుకుంటామో దాన్ని 2500 కావచ్చు, 7500 కావచ్చు, అండ్ 5000 బీవీ కావచ్చు, ఏదైనా సరే ఫస్ట్ యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్ అంటాం. అండ్ నెక్స్ట్ 75,000 బీవీ కానీ మీరు చేసినట్లయితే సిల్వర్ డిస్ట్రిబ్యూటర్ అవుతారు. అండ్ 2 lakhs బీవీ మీరు చేసినట్లయితే అండ్ గోల్డ్ డిస్ట్రిబ్యూటర్ అవుతారు. 2 lakhs బోత్ సైడ్. సో 2 lakhs బీవీ మ్యాచింగ్ అయినట్టయితే మీరు గోల్డ్ డిస్ట్రిబ్యూటర్ అవుతారు. సో గోల్డ్ డిస్ట్రిబ్యూటర్ అయిన తర్వాత కంపెనీ ఏం చేస్తుంది, మీ అండర్లో మీ డౌన్ లైన్లో ఎవ్రీ మంత్ ఏదైతే బిజినెస్ వస్తుందో మీ డౌన్ లైన్లో వచ్చిన బిజినెస్ మీద మీకు 2% అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా నెక్స్ట్ లెవెల్లో మీరు తీసుకున్నట్లయితే 5 lakhs బీవీ మీరు చేసినట్లయితే పెరల్ డిస్ట్రిబ్యూటర్ అవుతారు. దీనికి 4% ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రూబీ డిస్ట్రిబ్యూటర్ అయ్యారనుకోండి మీకు 5% వస్తుంది. మీ టోటల్ డౌన్ లైన్లో ఎంత బిజినెస్ అయితే వస్తుందో దాని మీద మీకు 5% ఇన్కమ్ వస్తుంది. అదేవిధంగా షెఫైర్ డిస్ట్రిబ్యూటర్ 25 lakhs బీవీ చేసినట్లయితే షెఫైర్ డిస్ట్రిబ్యూటర్ అవుతారు, 6% వస్తుంది. అండ్ డైమండ్ డిస్ట్రిబ్యూటర్ 50 lakhs బీవీ మీరు చేసినట్లయితే డైమండ్ డిస్ట్రిబ్యూటర్ అవుతారు, 7% ఇన్కమ్ వస్తుంది. అదే డబుల్ డైమండ్ డిస్ట్రిబ్యూటర్, సో మీకు ఇక్కడ 1 crore బీవీ చేసినట్టయితే 8% ఇన్కమ్ వస్తుంది. అండ్ ట్రిపుల్ డైమండ్ 9% వస్తుంది. అండ్ క్రౌన్ డైమండ్ 10% వస్తుంది. అంటే ఓవరాల్గా మీ డౌన్ లైన్లో 10% అనేది ఇన్కమ్ మీరు తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ 10% మీకు జనరల్గా ఏమవుతుంది అంటే గ్యాప్ కమిషన్ రిలీజ్ అవుతుంది. గ్యాప్ కమిషన్ ఎలా రిలీజ్ అవుతుంది అని తీసుకున్నట్లయితే సో సపోజ్ మీరు పెరల్ డిస్ట్రిబ్యూటర్ అయ్యారు అనుకుందాం. మీ డౌన్ లైన్లో ఎవరైనా గోల్డ్ డిస్ట్రిబ్యూటర్ అయ్యారంటే వాళ్ళకి 2% పోతుంది. రిమైనింగ్ గ్యాప్ కమిషన్ మీకు 4% రావాలి కదా, ఈ మీకు వచ్చే 4% వాళ్ళకి 2% పోతుంది కాబట్టి బ్యాలెన్స్ 2% అనేది మీకు రావడం జరుగుతుంది. అదేవిధంగా మీరు రూబీ డిస్ట్రిబ్యూటర్ అయ్యారనుకోండి మీకు 5% రావాలి. సపోజ్ మీకు కింద ఎవరైనా పెరల్ డిస్ట్రిబ్యూటర్ అయ్యారనుకోండి వాళ్ళకి 4% పోతే మీకు 1% గ్యాప్ కమిషన్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా 10%లో మీకు గ్యాప్ కమిషన్ రావడం జరుగుతుంది. సో జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవన్నీ కూడాను. అయితే జనరల్గా రూబీ మీరు డిస్ట్రిబ్యూటర్ అవ్వాలి అని అంటే సరే యా సో రూబీ డిస్ట్రిబ్యూటర్ వరకు నో కండిషన్, అంటే జనరల్గా పెరల్కి గోల్డ్కి సిల్వర్కి పెద్ద కండిషన్స్ ఏం లేవు. అయితే రూబీ డిస్ట్రిబ్యూటర్ అయిన తర్వాత మీరు 12 lakhs బీవీ అనేది చేయాలి. 12 lakhs బీవీ అయితేనే రూబీ డిస్ట్రిబ్యూటర్ అవుతారు. అయితే ఈ 12 lakhs బీవీని జనరల్గా మనం 4 legs నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ పవర్ లెగ్లో 12 lakhs బీవీ కౌంట్ చేస్తాము. అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఇన్కమ్ లెగ్ అంటే సెకండ్ లెగ్ మీరు తీసుకున్నట్లయితే 40% బీవీ తీసుకోవడం జరుగుతుంది. అండ్ థర్డ్ లెగ్ అంటే సెకండ్ ఇన్కమ్ లెగ్ లోంచి 40% అండ్ థర్డ్ ఇన్కమ్ లెగ్ లోంచి 20% బీవీ తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ నుంచి 4 legs అనేది మ్యాండేటరీ. సో ఈ 4 legsని మీరు ఇంట్రడ్యూస్ చేసుకుంటేనే రూబీ కమిషన్స్ అనేది కంటిన్యూగా మీరు తీసుకోగలుగుతారు. సో దీని నుంచి 100% మీరు 4 legs అనేది మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ లెగ్ నుంచి అంటే సఫైర్ డిస్ట్రిబ్యూటర్ కాడి నుంచి డైమండ్ కానీ అండ్ డబుల్ డైమండ్ కానీ ఏదైనా సరే మినిమం 4 legs మీరు మెయింటైన్ చేయాల్సిన అవసరం పడుతుంది. ఎందుకంటే పవర్ లెగ్లో మాత్రమే 12 lakhs తీసుకుంటాం. అదే సెకండ్ లెగ్లో కూడా 12 lakhs ఉన్నా కూడా 12 lakhs బీవీ ఉన్నా కూడా మ్యాచ్ అవ్వదు. 4.8 lakhs మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఇది ఇక్కడ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. 12 lakhs బీవీ అనేది 12 lakhs బీవీ పవర్ లెగ్లో తీసుకుంటుంది. అండ్ 40% ఫస్ట్ లెగ్ ప్రాఫిట్లో తీసుకోవడం జరుగుతుంది. అంటే 4.8 lakhs, 4.8 lakhs అండ్ 2.4 lakhs. సో 12 lakhs వన్ సైడ్ అండ్ 12 lakhs వన్ సైడ్. నెక్స్ట్ సారీ నెక్స్ట్ రాయల్టీ ఇన్కమ్. సో రాయల్టీ ఇన్కమ్ ఏంటంటే రూబీ డిస్ట్రిబ్యూటర్ అండ్ అబౌవ్ రాయల్టీ ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రాయల్టీ ఇన్కమ్ అనేది కంపెనీ ఓవరాల్గా 6% ఇస్తుంది. ఈ 6%లో ఎవరైతే ఏ స్టేజ్లో ఉన్నారో 2%, 2%, 1%, 1%గా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. రూబీ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఓవరాల్గా ఎంతమంది అయితే అయ్యారో వాళ్ళకి కంపెనీ టర్న్ ఓవర్లోంచి 2% తీసి వాళ్ళకి ఈక్వల్గా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది.
అయితే ఈ రోజు ఇప్పుడే మనకి ఈ మంత్ లాస్ట్ మంత్ రావడం జరిగింది రిపోర్టు. అది మీకు ఒక్కసారి చూస్తాను ఎంత వస్తుంది ఎవరికనేది. సో దీంట్లో ఇంకా రాలేదు. సో నేను నెక్స్ట్ స్లైడ్ చూపిస్తాను. సో ఈ రూబీ ఇన్కమ్ అనేది వస్తుంది అండ్ డైమండ్ ఇన్కమ్ అంటే రాయల్టీ అనేది రూబీ డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. అండ్ అదేవిధంగా నెక్స్ట్ అంటే ఫ్యూచర్ ప్లానింగ్ మనం ఏదైతే అనుకుంటున్నామో బ్లూ జే స్టోర్స్ ఇంట్రొడ్యూస్ చేయాలని దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ ఇవి. అదేవిధంగా ఫస్ట్ యానివర్సరీ బొనాన్జా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది మనం. ఫస్ట్ యానివర్సరీ బొనాన్జా మనకి 16 వీక్స్ ఉంది. వీక్ వైజ్గా షెడ్యూల్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా. సో దీంట్లో కస్టమర్ సైడ్ నుంచి కూడా అంటే జనరల్గా ఈ ఏదైతే పీరియడ్ ఫస్ట్ యానివర్సరీ బొనాన్జా ఉందో దానికి పీరియడ్ మనం 15th నవంబర్ నుంచి 9th మార్చ్ వరకు ఇవ్వడం జరిగింది. ఈ 15th నవంబర్ నుంచి 9th మార్చ్ లోపు ఏ కస్టమర్ అయినా ఒక ప్రోడక్ట్ పర్చేస్ చేసుకుంటే అది 5,999 కావచ్చు, 6,000 కావచ్చు, 10,000 కావచ్చు అండ్ 15,000 కావచ్చు. ఏదైనా ప్రోడక్ట్ ఒకటి పర్చేస్ చేసినట్లయితే యాజ్ ఎ కస్టమర్గా వాళ్ళు బిజినెస్ చేసినా చెయ్యకపోయినా లక్కీ డ్రాలో 1,50,000 బుల్లెట్ గెలుచుకునే అవకాశం ఉంది. సో అదేవిధంగా సెకండ్ ప్రైజ్ తీసుకున్నట్లయితే 1,00,000 గోల్డ్ గెలుచుకునే అవకాశం ఉంది. థర్డ్ ప్రైజ్ 50,000 గోల్డ్ గెలుచుకునే అవకాశం ఉంది. అండ్ ఫోర్త్ ప్రైజ్ 25,000 రూపీస్ సిల్వర్ ఆర్నమెంట్స్ గెలుచుకునే అవకాశం ఉంది. ఫిఫ్త్ ప్రైజ్ వచ్చి 10,000 రూపీస్ మిక్సర్ గ్రైండర్ గెలుచుకునే అవకాశం ఉంది. అండ్ సిక్స్త్ ప్రైజ్ వచ్చి 20 ప్రైజెస్ ఉన్నాయి. 6,000 రూపీస్ మన దగ్గర 6,000 ప్యాకేజ్లో ఏదైతే ప్రోడక్ట్ ఉందో ఆ ప్రోడక్ట్ని గెలుచుకునే అవకాశం ఉంది. సో ఇదంతా కూడా ఏంటంటే కేవలం కస్టమర్ అంటే బిజినెస్ చేసినా చెయ్యకపోయినా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్ని మనం డ్రాలోకి తీసుకోవడం జరుగుతుంది. 15th నవంబర్ నుంచి 9th మార్చ్ వరకు ఎంతమంది అయితే కస్టమర్స్ వస్తారో కంపెనీకి, ఎంతమంది అయితే పర్చేజ్ చేస్తారో చేసిన ప్రతి కస్టమర్ని కూడా ఆ డ్రాలోకి తీసుకోవడం జరుగుతుంది. సో డ్రా తీసినప్పుడు ఎవరైతే లక్కీ డిప్ ద్వారా ఏ యూజర్ ఐడి అయితే లక్కీ డిప్ ద్వారా గెలుచుకోవడం జరుగుతుందో వాళ్ళకి ఈ ప్రైజులు అంటే ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి 1,50,000. సో ఈ విధంగా ప్రైజెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది కస్టమర్కి. సో 6,000 రూపీస్ పెట్టి ఒక ఐటెం పర్చేజ్ చేసి 15,000 రూపీస్ పెట్టి ఒక ఐటెం పర్చేజ్ చేసి 1.5 lakh బుల్లెట్ తీసుకునే అవకాశం ఉంది కస్టమర్కి. అంటే కంపెనీ యాజ్ యానివర్సరీ సందర్భంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బిజినెస్ చేసే లీడర్స్కి మనం ఒక బోనస్ అని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సేమ్ టైం పీరియడ్ 15th నవంబర్ టు 9th మార్చ్. సో మన దగ్గర ఇక్కడ ల్యాప్టాప్ నుంచి క్రెటా కార్ వరకు ఇవ్వడం జరిగింది. 25 పెయిర్స్ మీరు చేసినట్లయితే ఈ పీరియడ్లో ఆల్మోస్ట్ ఆల్ మీకు 100 days అబోవ్ ఈ పీరియడ్లో చేసినట్లయితే జస్ట్ 25 పెయిర్స్ చేస్తే మీకు ల్యాప్టాప్ ఉంది. 75 పెయిర్స్ చేసినట్లయితే థాయిలాండ్ ట్రిప్ ఫ్రీగా ఉంది. అండ్ 200 పేజ్ అయినట్టయితే దుబాయ్ ట్రిప్ ఉంది. 500 పేజ్ చేసినట్టయితే బుల్లెట్ ఉంది. అండ్ 1,200 పేజ్ చేసినట్టయితే గోల్డ్ 5 lakhs వర్త్ గోల్డ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ 3,000 పేజ్ కానీ మీరు చేయగలిగినట్లయితే క్రెటా కార్ ఇవ్వడం జరుగుతుంది. 20 lakhs వర్త్ క్రెటా కార్ ఫ్రీ. సో ఇవన్నీ కూడా బిజినెస్ ప్రమోట్ చేసే లీడర్స్ ఎవరైతే ఉన్నారో, బిజినెస్ ప్రమోట్ చేసే కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ప్రైజెస్ అని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ టైం పీరియడ్లో ఎంటర్ అయిన ప్రతి కస్టమర్ ఆ బొనాన్జాకి ఎలిజిబిలిటీ అవుతారు. అదేవిధంగా ఈ కస్టమర్ బిజినెస్ చేస్తే ఈ బొనాన్జాకి కూడా ఎలిజిబిలిటీ అవుతారు. రెండింటికి ఎలిజిబిలిటీ అవుతారు. ఈ బొనాన్జాలో ఏదైతే హయ్యర్ ప్రైస్ రీచ్ అవ్వడం జరుగుతుందో అది ఇవ్వడం జరుగుతుంది. అయితే రీసెంట్లీ ఈ సారీ రీసెంట్లీ మన లాస్ట్ టైం మనం ఏదైతే బొనాన్జా పెట్టినామో ఆ బొనాన్జా అండ్ అచీవర్స్కి సన్మానం అది ప్లాన్ చేసి రేపు 21వ తారీఖు మనం మీటింగ్ పెట్టడం జరిగింది. 21వ తారీఖు మీటింగ్ వరకు సో లాస్ట్ ఆల్మోస్ట్ 1 week బ్యాక్ మనం టార్గెట్ ఇచ్చినాం కస్టమర్స్ అందరికీ కూడాను అండ్ లీడర్స్ ఆల్సో. 20th దిస్ మంత్ అంటే డిసెంబర్ 20వ తారీఖు వరకు ఎవరైతే 25 పేజ్ చేస్తారో వాళ్ళందరికీ కూడా రేపు మీటింగ్లో ల్యాప్టాప్స్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి మనం ఆల్రెడీ డిక్లేర్ చేయడం జరిగింది. సో 25 పేజ్ చేస్తే మీకు ల్యాప్టాప్ ఏదైతే ఇస్తున్నామో అదేవిధంగా ఈ ల్యాప్టాప్ కూడా మీరు ఎలిజిబిలిటీ అవుతారు. అంటే ఒకవేళ ఆ టైం వరకు ఈ 25 పేజ్ చేసి ఒకవేళ ఏమీ చేయలేకపోయినా కూడా ల్యాప్టాప్కి ఎలిజిబిలిటీ అవుతారు.
ఒకవేళ మీరు చేసిన హయ్యర్ ప్రైస్ ఏదైతే హయ్యర్ రావడం జరుగుతుందో అది వస్తుంది. ఇప్పుడు మీరు రీచ్ కాగలిగితే ల్యాప్టాప్ కూడా వస్తుంది. అంటే జనరల్గా లీడర్స్ ఇప్పుడు సపోజ్ 5 lakhs గోల్డ్కి ఎలిజిబిలిటీ అయ్యారు, క్రెటా కార్కి ఎలిజిబిలిటీ అయ్యారు అనుకోండి. జనరల్లీ హయ్యర్ ప్రైజే మనం ఇవ్వడం జరుగుతుంది. సో ల్యాప్టాప్ రాదు. బట్ మీకు ఇప్పుడు ఛాన్స్ ఏముంది, మీరు ఇప్పుడు ల్యాప్టాప్ రీచ్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం రేపు పొద్దున ఏదైతే పెద్ద ప్రైజ్ వస్తుందో ఆ ప్రైస్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని 100% మీరు యూటిలైజ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. యూటిలైజ్ చేసుకుని కనీసం ఒక 10 మంది ల్యాప్టాప్స్ తీసుకుంటే కంపెనీ కూడా ఆ, ఒక గుర్తింపు అనేది రావడం జరుగుతుంది, లీడర్స్కి అండ్ కంపెనీకి ఆల్సో. సో థ్యాంక్ యూ. 6th to 12th అండ్ 13th to 19th ఈ విధంగా ఈ షెడ్యూల్ ప్రకారం బిజినెస్ చేసినట్లయితే వాళ్ళకి సో 15,000లో ఏదైతే బిజినెస్ చేస్తారో 15,000 బిజినెస్ కానీ చేసినట్లయితే 3,000 వర్త్ క్యాస్ట్రాల్ ఇవ్వడం జరుగుతుంది. అదే 6,999 బిజినెస్ కానీ మీరు చేసినట్లయితే 2 సేల్స్ మీరు తెచ్చినట్లయితే 14 సెంటీమీటర్స్ టోప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ టైం ఫ్రేమ్లో మనం ఇచ్చిన 7 days ఏదైతే ఉందో ఆ 7 daysలో వచ్చిన ఏ కస్టమర్ అయినా, అంటే ఓల్డ్ కస్టమర్ కానివ్వండి, న్యూ కస్టమర్ కానివ్వండి, ఎవరైనా 2 సేల్స్ కనుక తేగలిగితే ఆ 2 సేల్స్ అంటే 15,000 సేల్స్ కనుక మీరు 2 సేల్స్ తెచ్చినట్లయితే 2 సేల్స్ అయినట్లయితే ఆ టైం పీరియడ్లో మీకు 18 సెంటీమీటర్స్ క్యాస్ట్రాల్ అంటే 3,000 వర్త్ క్యాస్ట్రాల్ అనేది ఫ్రీ గిఫ్ట్ కింద ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 6,000 సేల్స్ కనుక ఒక 2 సేల్స్ తెచ్చారనుకోండి, మీ డైరెక్ట్ సేల్స్ సో 1,900 రూపీస్ వర్త్ మీకు 14 సెంటీమీటర్స్ టోప్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఓకే, థ్యాంక్ యూ.